గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మొన్ననే మీరు లండన్లో రెండోసారి సింఫనీ చేసి వచ్చారు. ఒక భారతీయుడు వేరే దేశంలో సింఫనీ చేయడం అనేది మీ ఒక్కరి వల్లే సాధ్యమైంది. అది ఆ సింఫనీ అనుభవాలతో మొదలు పెడదాం సార్. ఆ సింఫనీ చేయాలని మీరు రాత్రింబగళ్ళు పనిచేయడం మేము చూసాం. ఆ సినిమా కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నోట్స్ ఎలా రాసుకుంటారో, ఎంత క్రమశిక్షణతో ఉంటారో, ఆ సింఫనీ ఆలోచన ఎలా పుట్టింది సార్? సింఫనీ గురించి ఫస్ట్ అందరికీ నమస్కారాలు. సింఫనీ గురించి యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ సింఫనీ, బట్ ఎక్స్పీరియన్స్, యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ సింఫనీ. అదే ఇప్పుడు ఒక కొత్త పాట ఏదో చేశానో, ఏదో రిలీజ్ అయింది, వింటున్నారు. ఆ పాట మీకు ముందే తెలుసా, అప్పుడే వింటున్నారా? అప్పుడే వింటాం. అదేలాగానే సింఫనీ మాకు తెలియదు. ఆ పాట మాత్రం తెలుసా, రిలీజ్ అవడానికి ముందు ఆ పాట తెలుసా? జనానికి ఎవరికి తెలీదు. అది విన్నారు, అంతర అలవాటు అయిపోయింది, ఆ పాట వినాలా అని చెప్తున్నారు. అదేలాగా ఇప్పుడు సింఫనీ అంటే ఏంటండి అనేది బదులు అది హనీ అంటే ఏంటండి అంటే అది టేస్ట్ అని మనం మాటల్లో చెప్పగలమా? కుదరదు. అదేలాగా ఇది వినాలా, వస్తుంది, రిలీజ్ అయినప్పుడు మీరు డౌన్లోడ్ చేయకుండా అది అందరూ వాంచున్నప్పుడు వినాలి. అదే ఎక్స్పీరియన్స్. జనాలకి చెప్పేది, జనాలకి నేను ఇవ్వడం ఏమి ఇవ్వాలా? ఎంతో ఇచ్చాను, అన్నీ సౌండ్ ఫామ్లో డౌన్లోడ్లో పోయింది. అదే వింటున్నారు, అదే బాగుందని అంటున్నారు. రియల్గా ఆ రికార్డింగ్ జరగనప్పుడు వింటే ఎలా ఉంటుంది అనేది నాకు మాత్రమే తెలుసు. ఏంటంటే అందరూ 60 మెంబర్స్ ఆర్కెస్ట్రా, 70, 80 అని పెట్టి మన పాత పాటలన్నీ కంప్లీట్ 80, 85, 90 కూడా వెళ్ళింది. 90 మ్యూజిషియన్స్ కూర్చొని అది పాట మొదలైతే అందరూ ఒకే చోట్లో కాన్సన్ట్రేషన్ పెట్టి అని ఒకే ఒక స్వరం ఇస్తే అందరు ఇన్వాల్వ్మెంటు వచ్చి, అందరు ఫీలింగ్ వచ్చి, అందరు ఎమోషన్స్ వచ్చి అది కలిపి అది వచ్చాయి కాబట్టి ఈ డెప్త్ ఉంది. ఈ డెప్త్ ఊరికే రాదు. కీబోర్డ్ ఉంది, ఎవరైనా టచ్ చేస్తే సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ అని వీనికి తెలీదు. ఇది ఎందుకు నమ్ము కొట్టారని ఆ వాద్యం కూడా అనుకోవచ్చు. ఎందుకు చేయి పెట్టారు నా మీద, నేను ఊరికే ఉంటే అని ఆ కీబోర్డ్ చెప్పదా? అది సింఫనీ వచ్చి టైమ్ విల్ కమ్ టు మేక్ ద పీపుల్ టు హియర్ దట్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ప్యూర్ ఎనర్జీ. అసలు సింఫనీ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? మ్యూజిక్ చేసిన వాళ్ళకు ఏం చేయాలని ఎలా రాకూడదా అంటే ఆలోచన. మీ క్వశ్చన్ వచ్చే ఇన్నర్ మీనింగ్ అది. ఎందుకు ఇది వచ్చింది వరాకుడితే అన్నట్టుగా అసలు కాదండి. పాట ఒక సందర్భానికి అలా పుడుతుంది. దర్శకుడు సందర్భం చెప్తాడు, మీరు ట్యూన్ ఇస్తారు, కంపోజ్ చేస్తారు, పాట అలా పుడుతుందండి. సింఫనీ అనేది మీరు వ్యక్తిగతంగా సినిమాలో ఇది అన్నీ చేయగలమే. ఎవరైనా అడుగుతారా? డైరెక్టర్ వచ్చి వీరిని అడిగారా నేను సింఫనీ సరే నా పిక్చర్ వదిలేయండి, తర్వాత మీరు తప్పకుండా మీకున్న ఇదికి వచ్చి మీరు అటువంటి మ్యూజిక్ చేయాలండి అని అడిగారా ఎవరైనా? అది ఇది నా స్వయ. మీ బాల్యంలో ఒక్కొక్కసారి వెళదామండి. ఒక పల్లెటూరులో పుట్టారు, అక్కడ నుంచి పద్మభూషణ్, తర్వాత పార్లమెంట్ మెంబర్, ఈ స్థాయికి వెళ్ళారు. మధ్యలో 50 ఏళ్ల ప్రస్థానం మీది. దాదాపు 1500 పైచిలుకు సినిమాలు, 10,000 పైచిలుకు పాటలు, ఇవి కాకుండా రీరికార్డింగ్స్, ఇంత ఇది కాకుండా పోయట్రీ లిటరేచర్లో పోయట్రీ, కవి కూడా, గాయకులు. దాని గురించి నేనే చెప్పుకోవాలి.
ఏంటంటే దేవుడి గురించి దేవుడే వచ్చి వీళ్ళకి చెప్పలేకపోతే దేవుడి గురించి మనకు చెప్పగలమా? ఏమి తెలియదు. దేవుడి గురించి మనకు తెలియదు. ఆయనే వచ్చి చెప్పాలా. ఎవరు అనుకున్నావు? అటువంటి మాటలు అక్కడ రాదు. అది వేరే ఏదో రకంగా ఆయన వచ్చి చెప్పాలా. చెబితే కానీ అదేలాగా లిటరేచర్లో ఒక మంచి బాగా కలిసిన వాళ్ళకి ఎంతో పాండిత్యం ఉన్న వాళ్ళకి వాళ్ళే చెప్పాలా వాళ్ళ గురించి. వాళ్ళు చెప్పలేకపోతే మనకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు. ఇంత ఉందా దీంట్లో, దీంట్లో ఇంత ఉంది అని ఆయన చెప్తున్నారే, ఆయన గొప్పవాడు అనే ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయనే చెప్పాల. అదిలాగా ఇప్పుడు నేను చెప్పింది. అవునండి. ఈ ప్రస్థానంలో తమిళ్ లిటరేచర్ అని చెప్పింది. ఆ ఒక మాటలు చెప్పింది. ఇన్నేళ్ల ఈ యాత్రలో అలుపెరగకుండా, ఇప్పుడు 82 వయసు మీది, ఎక్కడ మిమ్మల్ని చూస్తుంటే అలసినట్టు కానీ సొలసినట్టు కానీ కనిపించదు. ఉత్సాహం తగ్గలేదు. దాదాపుగా ఒక 60 ఏళ్ళు వచ్చినాయి అంటేనే రిటైర్మెంట్ ప్రకటించేసుకునో లేకపోతే ఇచ్చేసో కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చుంటారు. మీ ప్రస్థానం, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్? అలా కూర్చోకుండా ఇలా చేస్తారే అంటే అడుగుతారా? అదే మళ్ళీ అడుగుతారా? ఇది యాత్రలో అంటారు. యాత్రలో మాటలు వచ్చి ఈ కళలో ఉన్న అన్ని కళలకు రాదు. యాత్ర అంటే స్టార్ట్ చేసిన ప్లేస్ ఉండాలి, ఇన్ బిట్వీన్ ద పాస్ చేసిన ప్లేస్ ఉండాలి, తర్వాత రీచింగ్ డెస్టినేషన్ ఉండాలి. అది లేదు. ఇప్పుడు ఉందా నాకు? ఇప్పుడు నేను యాత్ర అని మీ మాటలే తీసుకున్నాను. యాత్ర అంటే నేను యాత్ర ఇప్పుడు పోతానా ఆపేశానా? లేదు, యాత్ర అని మాటలకు మాత్రం వాక్యాలు వాడకూడదు. అది దానికి మాత్రం అడుగుతున్నాను. యాత్రానికి డెస్టినేషన్ లేదు. సో యూ షుడ్ నాట్ కాల్ దిస్ యాజ్ యాత్ర. ఈ జర్నీలో ఏం జరిగింది అనేది సరిగా ఉండదు. మీకు యాక్చువల్ క్వశ్చన్ వదిలి ఎక్కడెక్కడ వెళ్తున్నారు. సరే, యాక్చువల్గా మీరు ఎప్పుడు చెప్తారు లోకల్లో అంటే మీరు చెప్పిన అన్ని చూస్తే నేనే చెప్పాలా ఏంటంటే, బాగా పాండిత్యం ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి చెప్పాలి కదా. దానివల్ల నేనే చెప్పాలా. లోకంలో నాలాంటి వాళ్ళు లేదు. ఇంకా అంటే వస్తారా అంటే రారండి. ముందే మీలాంటి వాళ్ళు వచ్చారా అని అంటే లేదు. రీజన్ వచ్చి దేనికి ఇది చెప్తున్నా అంటే, సరదాగా నేను పుట్టింది కుగ్రామం, వెరీ 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 ఆర్డినరీ విలేజ్. దాంట్లో మ్యూజిక్ నేర్పిన వాళ్ళు లేదు. నా అన్న పాడతారు, అది విని దాంట్లో ఒక అట్రాక్షన్ వచ్చింది. చిన్నప్పుడు నుంచి అప్పుడు అలాగే పెరిగి ఇది వచ్చి మెడ్రాస్ వచ్చి కలిశాను. నేను వెళ్ళిన దారిలో నాలాంటి జీవితం ఎవరికి జరగలేదు. మీరు ఎవరి పేరు చెప్పండి, మ్యూజిక్లో గొప్పవారు లోకంలో మ్యూజిక్ మాస్టర్స్, వరల్డ్ మాస్టర్స్, క్లాసికల్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ పేరన్నీ చెప్పండి. వాళ్ళు అందరూ ఎవరైనా సరే ఎంఎస్వి గారు అని చెప్తే ఎంఎస్వి గారు మ్యూజిక్ నేర్చుకున్నారు. ఒకరితో అసిస్టెంట్గా సిఆర్ సుబ్రహ్మణ్యంతో అసిస్టెంట్గా ఉన్నప్పుడే, ఇంకా ఎస్ఎంఎస్తో, ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్తో, పాపనాశం శివన్తో, ఎన్నో మహానుభావుడు వాళ్ళతో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ తీసుకొని ఈయన వచ్చి సెపరేట్గా వచ్చారు, నేర్చుకున్నారు, ఆపర్చునిటీ వచ్చింది, ఆయన వర్క్ చేశారు, దాంట్లోనే పని చేసి దాంట్లోనే వచ్చారు. నాకు నేను ఎవరితో
నేర్చుకున్నాను? లేదు. సో కుగ్రామంలో నుంచి వచ్చి ఇంత దూరం వచ్చి ఇదే వరల్డ్ మ్యూజిక్ లెవెల్లో వెళ్ళే వాళ్ళు ఎవ్వరూ లేరు. బీథోవన్ అంటే బీథోవన్ 4 years ఉన్నప్పుడే పియానో అదిరి కొట్టేవాళ్ళు, అదిరిపోతుంది, అలా వాంచేవాళ్ళు. మ్యూజిక్ మొజార్ట్ అంటే మొజార్ట్ ఎవరి నేమ్ చెప్పండి. ఆ లెవెల్లో మనకు దేవుడు ఎలా నాకు ఇచ్చారు అనేది నాకు తెలియదు. ఇది దేవుడు ఇచ్చిందే కాబట్టి ఆర్డినరీ మనిషి వచ్చి మనం ఏదో అనుకొని ఏదో మ్యూజిక్ నేర్చిన మ్యూజిక్ మాత్రమే రిపీట్ చేసి కర్ణాటక కచేరీ చేసిన ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేర్చుకున్న పాట కదా వాళ్ళు పాడేది, అక్కడ వాళ్ళే క్రియేట్ చేసి పాడింది కాదు, క్రియేట్ చేసి పాడేది అక్కడ రాగంగా పాడినప్పుడు మనోధర్మంగా ఏదైనా పాడతారు. బట్ సాలిడ్గా తానే పాడిన తర్వాత అది కరెక్టా అలాగే ఇంకొకరు ఫాలో చేస్తారా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలో చేస్తారా అంటే దేశంలో అందరూ మ్యూజిక్ తెలిసిన వాళ్ళందరూ అదే ఫాలో చేస్తున్నారా అంటే లేదు. భీమ్సేన్ జోషి పాడుతున్నారు, అది అలాగే పాడతారా, వచ్చే వాళ్ళందరూ పాడరు. అటువంటి వెరీ డిఫికల్ట్ ఫీల్డ్ అది. మ్యూజిక్ అనేది గొప్పది, చాలా గొప్పది. సంగీతం ఒక గురువు దగ్గర అక్కడ నేర్చుకోకుండా ఎలా ఈ రాగాలు పట్టుకుని అదే నేను అడుగుతున్నాను దేవుడిని, భగవంతుడే చెప్పాలి. ఎలా మీరు దేవుడా నాకు ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు? ఇండియన్ వెస్టర్న్ మీ మొదటి పాట మీరు ఎప్పుడు చెప్తారు సార్, అప్పటి వరకు అది గాలి, నేను అలా తెరిచిన తర్వాత అది పాట అని. మీ మొదటి పాట అలా ఎలా పుట్టింది సార్? ఏ పాట సార్? ఏ పాట మొదటి పాట అంటున్నారు? మీరు ఫస్ట్ కంపోజ్ చేసింది నాకు సినిమాలో కాకుండా అది ఎలా ట్రై చేసి మ్యూజిక్ ఏంటంటే నాకు ప్రోగ్రాంలన్నీ వాంచినప్పుడు అన్నయ్యతో నా వాంచడానికి ఏదైనా ఇన్ బిట్వీన్లో మ్యూజిక్ వాంచితే కొడతారు, ఇదే చెప్పలు కొడితే రాజులు నాకు రోజులు గర్వం, ఒక ఈగో వచ్చి ఎక్కువ పెరిగిపోయింది, హెడ్ ఇలా అయిపోయింది. ఒక టైం అలా వెళ్తే టైం పాస్ ఇది ఎందుకు క్లాప్స్ కొట్టారు, నేను వాంచేదికి కొట్టారా, ఆ ట్యూన్కి కొట్టారా, ఆ పాటకి మ్యూజిక్ కోసం కొట్టారా అని అంటే